పెద్దపల్లిలోని గర్ల్స్ ప్రైమరీ స్కూల్లో గది కూల్చివేతపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శించి పరిసరాలను శుభ్రం చేసిన అనంతరం కూల్చివేత స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు గదిని కూల్చేశారని బీజేపీ జిల్లా కార్యదర్శి సతీష్ ఆరోపించారు. 6 గదుల పాఠశాలలో ఒక గది తగ్గడం వల్ల విద్యార్థుల చదువులకు అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త గదిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మీడియా వాళ్ళు కూడా రావాలని చెప్పి ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నాయేమో మొత్తం 5 క్లాసెస్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ 6 క్లాసెస్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మేడం రూమ్స్ మొత్తం? ఫ్యాన్లు రిపేర్, బాత్రూమ్స్ తప్పకుండా మోడీ గారు మీరు చెప్పినాయని మనోరంజన చేసి బాధపడుతుంది. తప్పకుండా మా పిల్లల భవిష్యత్తు 12 సంవత్సరాలు అన్ని సంస్కరణలు తెచ్చి అందరికి అన్ని అందే విధంగా నిరుపేదలను చదివించే విధంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ ప్రశ్నిస్తాను. పెద్దపల్లి డిఈఓ గారు, ఎంఈఓ గారు, అలాగే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. ఇది ఎవరు చేసిందో పిల్లలకు తరగతి గదులే లేవంటే ఉన్న తరగతి గదిని. అలాగే మా జిల్లా అధ్యక్షుని సూచన మేరకు కర్ర సంజయ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజున ఈ పాఠశాలలో ఉన్నటువంటి అక్కడ టేబుల్స్ను మొత్తం క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసరాలన్నీ క్లీన్గా చేసి చేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ తోడ్పడడం జరిగింది. దీనికి ప్రత్యేకించి మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు ఈ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లాలో ప్రతి పాఠశాలలు తనిఖీ చేస్తాము. అలాగే అక్కడ ఉన్నటువంటి శుచి శుభ్రతల గురించి కూడా అవగాహన కల్పిస్తాము అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, అక్కడ నీళ్లు నిలువగా ఉంటే వల్ల దోమలు, వాటి వల్ల బ్యాక్టీరియా వల్ల పిల్లలకు అనారోగ్య బారిన పడతారు. కాబట్టి వాటి గురించి కూడా మేము ఇప్పుడు వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే బాత్రూమ్లలో కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ ఏదైతే డోర్స్ అవుతున్నాయో ఆ డోర్స్ మొత్తానికి ఆ డోర్స్ విరిగిపోవడం జరిగింది. మీరందరూ కూడా చూడడం జరిగింది. దానికి మా మనోహరన్న గారు స్పందించి ఆ డోర్లు తక్షణమే ఇప్పుడే నేను ఫిట్టింగ్ చేపిస్తాను. అక్కడ ఫ్యాన్లు కూడా పిల్లలు తిరుగుతలేదు, ఆ ఫ్యాన్లు కూడా నేను ఎంబడే ఈ రోజున చేపిస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డస్ట్బిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి మనోహరన్న చెప్పడాన్ని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారేమో అని మేము వచ్చినాం. కానీ కనీసం వాళ్ళకు వాటర్ వసతులు కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పొల్యూషన్ చూస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కానీ అవి తాగలేని పరిస్థితి. ఎవరి ఇళ్లలో కూడా మిషన్ భగీరథ నీళ్ళు తాగము. కానీ ఇక్కడ కనీసం మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు బలంగా తయారైతే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అన్ని కనుమరుగవుతాయి. దీన్ని గ్రహించాల్సిన అవసరం ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ అవసరం.